రావుగాడు ఎక్కడే? ఈ ఇల్లు కాదు పక్కిల్లు. అడుగు రావుగా కూడుకున్నావురా? నా చెల్లెలతో మాట్లాడతారు నువ్వు. ఏ బుజ్జే ఇలా రావే. చెల్లెలతో బుజ్జే రావే రా ఇప్పుడు అను అను చెల్లెలు కావాలి. కొడుతున్నావు నిన్ను దన్నాలు అసలు ఎందుకంటానా రా చెప్తా. ఏయ్ రా రాబడి రా. ఏంటే సాయంత్రం సెకండ్ షో సినిమాకి వెళ్దామా? ఎర్రబాబు ఏమిటా నువ్వు మాట్లాడేది? నీ కొడుకు నా చెల్లితో ఇలానే అన్నాడు. ఏ కాలిందా? నాకు కాల్దా? ఈ అవ్వ మొత్తాన్ని నరికేస్తా. లోకంలో ఇడికి ఒక్కడికే చెల్లి ఉంది, దాన్ని ఎవడైనానంటే కాలు చేరు కొడతాడు. పెద్ద మోనగాడని మేడలో మసిగుడ్డ ఒకటి. అదేంటి గీత, మనం ఎరగొట్టింది అడు చెయ్యి కదా కాలని చెప్పాడేంటి? తన్నులు తిన్నా ఏదో అబద్ధాలు మాలేదు. అవునా అన్నయ్య చెయ్యొక్కటే ఇరుక్కొట్టాడు, కాల్జీలకు అస్సలు వెళ్ళలేదు. నువ్వు నోరమే పిల్లికి ఎలక సాక్ష్యమని. ఆ దశరథరావు గారు సొంత కొడుకును కాదని నన్ను ప్రెసిడెంట్ ఎందుకు చేశాడే? ఈ ఊళ్ళో చేసి ఎదగొడాలని తీర్చడం అనుకుంటున్నావా? ఓహో పౌరుషం ఇలాంటిలో కాదు, చదువులో చూపెట్టాలి. ఇంటర్మీడియట్ 5 ఏళ్ల నుంచి ఎలా పెడుతున్నాం మనం. అందరిలాగా తప్పగానే వదిలేలేదుగా, కష్టపడి సంవత్సరానికి ఒకటి పాస్ అవుతున్నాం కదా. అందుకే కదా నాన్న పట్టు వదిలిన ఎర్రబాబు అంటారు అందరూ. 2 ఏళ్లలో అయిపోవాల్సింది 5 ఏళ్ళైనా అవలా. పైగా పట్టు వదిలిన ఎర్రబాబు అని పేరు ఒకటి. నాన్నకి ఎప్పుడు తెలుస్తుందే? ఒక్కసారి చదివి పాస్ అయితే ఏం గుర్తుండవు. 5-6 సంవత్సరాలు జాయిగా చదివా అనుకో, పోనాది స్ట్రాంగ్ గా ఉంటది. ఐ టాక్ ఇంగ్లీష్, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్. వాట్ ఈస్ దిస్? నా బంగారు కొండ, నీలా ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఈ ఊళ్ళోనే లేడురా. ఈ ఊర్లోనే కదే, మన జిల్లాలో లేరు. కరెక్ట్ రా అన్నయ్య. ఎలాగా దాన్ని గారం చేసి అడగొట్టింది. ఒరేయ్ ఓ పని చేయరా, చదువు మానేసి పొలం దగ్గర కన్నారా. ఈ గొడవలన్నీ పోయి నా తలనొప్పి తగ్గుతుంది. ఏదవా గొడ్ల గోపలాగా చూపేడురా. చూడనా, నిన్ను ఎవరో ఏదో ప్రెసిడెంట్ చేశారంటే నాకు అనవసరం. నిన్ను గాని అమ్మని గాని చెల్లిని గాని ఎవడన్నా ఏమనంటే నరికేత్తా అంతే. ఈ పౌరుషం చదువులో చూపించవా? ఎరబాబు అన్నం తినకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? నాకు ఆయన పెట్టాడుగా, చాలు ఆయనకు పెట్టు తింటాడు. ఎందుకండి ఎప్పుడు వాడు అన్నం తింటున్నప్పుడే తిడతారు? చూడండి అన్నం మధ్యలో మానేసి అలా వెళ్ళిపోయాడు. మధ్యలో మానేసి వెళ్ళిపోయాడా? అటు చూడు. తింటే తిన్నాడు, వండి పెట్టా నేను ఉన్నానుగా. మీకెందుకు, మీరు తిందరుగా రండి. పిచ్చిదాన, నాకు మాత్రం ఆడంటే ప్రేమ లేదేమే. ఆడు మన కడుపును పొట్టకపోయినా అన్నయ్య వదిన చనిపోయిన కాడి నుంచి ఆయన కంటికి రెప్పలో చూసుకుంటున్నాం. అది కాదే నా భయం. లేనిపోయిన గొడవలో తలదూర్చి ఆడు ఎక్కడ ప్రాణాల మీద తెచ్చుకుంటాడా అని. ఆడికి మనం అంటే ప్రాణం అండి. ఎవరు మనల్ని పల్లెంత మాటన్నా తట్టుకోలేడు. అలాగే భోంచేసి వస్తామని చెప్పు. సైడ్ ప్లీజ్ ఎవరు టెన్షన్ పడకండి అమ్మా, నేను వచ్చాను కదా. ఒరే గుమ్మత్త సతీష్, ఈ లంకపల్లి మొత్తం మీద ఇంగ్లీష్ లెటర్ సింపాలన్నా చదవాలని ఈ బులిబాబుడలో ఇలాగే రే సింపడానికి నువ్వు కరెస్ట్రా. తెలుసులావా? చదవటానికి మా ఎర్రబాబోతాడు. రే ఇదేంటో తెలుసా? తెలుసురా, గవర్నమెంట్ వాళ్ళు రేషన్ బుక్. అయితే తెలియదన్నమాట. పాస్పోర్ట్. ఎల్లేహ, ఈ తొక్కలో పాస్పోర్ట్ మా దొడ్లు గడిగే సత్తిగాడికి లేదా? వాడు దుబాయ్ రాలేదనరా. రే నాకు ఇంగ్లీష్ రాదని మీ ఫీలింగ్ కదా, చూపిస్తాను చూడండి నా పెతాపం. బూస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఎనర్జీ విస్పర్, no tension. Wherever you goes, our networks follows you. అచ్చు మాకు తెలదేటి, రోజు టీవీలో చెడవటింగ్లు రేవి. టీవీలు బాగా సీప్ అయిపోయి అర్థం కాకపోయినా చూసేస్తున్నారు. ఏంట్రా దశరథ రామయ్య గారు అల్లుడు అని ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంతకు ముందు పోలియో చుక్కలకు బదులు పురుగుల మందని చదవాలా? అది తీసుకెళ్లి చేలో చల్లితే ఉన్న పురుగులు బలిచిపోయినాయి. అసలు మందు చల్లితే పురుగులేమి చావట్లేదు. రారా బాబు లేదురా ఇందాక చంపేస్తున్నాడు. ఒరే గుమ్మస్తా లెటర్ అడిగి చదివేస్తాడు. నాన్నగారు రాలేదా? పోయారా? మీ నాన్నగారు కదా, మా నాన్న రాలేదులే. లెటరా? ఇంగ్లీష్ ఎప్పటికి ఇంగ్లీష్ అమ్మా, అంత బీజీ కాదు. నీకు కష్టమే, వస్తే ఈజీగా ఉంటది. ఏంటి బాబు గుట్టుకలు మింగుతున్నావు? త్వరగా చదవరా. కలిపి రాతలో ఉందరా, మామూలుగా ఉంటేనే చదవటం కష్టం, ఇది కష్టమే. అలాగా? ఒక పని చేయరా. ఏంటి? ఈ లెటర్ వచ్చిన ఆఫీస్కి ఫోన్ చేసి దీని మ్యాటర్ ఏంటో కనుక్కుంటాను కానీ. అలాగే, ఈ లోపు ఏదో ఒకటి మేనేజ్ చేయి. ఓకే ఓకేనా? మైక్ టెస్టింగ్. మనోడు నోరిప్పితేనే ఇంగ్లీష్ రా. అవునవును, అంతా నీ అభిమానం రా.
టెస్టింగ్ ల్యాబ్ ముందు మ్యాటర్ చెప్పా. కుళ్ళు మరే టు ద ప్రిన్సిపల్ తెలుగులో గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి. ఎలా స్కూల్ కి పంచాయతీకి సంబంధం ఏంటి? రేయ్ మధ్యలో నువ్వు ఉండు బావా, దాని అర్థం నేను చెప్తాగా. జడ్పిహెచ్ స్కూల్ పక్కన ఉన్న పంచాయతీ ఆఫీసు తూర్పు గోదావరి జిల్లా లంకపల్లి అని దాని అర్థం. కరెక్టే కదరా? ఒరే బుల్లిగా, అదిగో స్కూలు, ఇది పంచాయతీ ఆఫీస్, అది కూడా తెలియదు నీ కంట్ల. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ ఎర్రబాబు, ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్, ఐఎమ్ సఫరింగ్ ఫీవర్, ఐ వాంట్ లీవ్, థ్యాంక్ యూ, యువర్ సిన్సియర్లీ ఎర్రబాబు, 8th క్లాస్ బి సెక్షన్. రోల్ నెంబర్ 52. ప్రెజెంట్ సార్. హాయ్. అయ్యి బాబోయ్ తడిగుడ్డతో గొంతులు కోసి రకమేడు. ఎప్పుడో 8th క్లాసులో ఈ రాసిన లీవ్ లెటర్ మీ ముందు చదివి వినిపించేస్తాడా? నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరారా. అలాగే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన ఊరికి తొందరలో గవర్నమెంట్ రోడ్లు ఎంతుందంట. రేయ్, చూసావా ఇంత పెద్ద మ్యాటర్ రెండు మొక్కలు ఎలా చెప్పాడో. ఎర్రబాబు, ఊరికొక్కడిని ఇలాంటి మొగడు ఉంటే చాలరా. నిజమేలే, మీరంతా ఆడవాళ్ళైనప్పుడు మగోడు అవసరమే. ఏడిసేవలే. అందరు తప్పుకోండి, ఇప్పుడు మేమందరం ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలి. రే ఎర్రబాబు, అన్ని రోజులు నీ అనుకోకరా, ఇరికిస్తా దొరుకుతావు. హాయ్ తాతయ్య. ప్రయాణం బాగా జరిగిందమ్మా. బాగా జరిగింది తాతయ్య. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఫైన్ తాతయ్య. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ లో మాట్లాడుకుంటామే కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. చాలా పెద్దదాని అయిపోయావమ్మా. ఏయ్, యు ఆర్ వెరీ పిగ్ పూజ. వాట్? పిగ్గా? నో పిగ్, బిగ్, బిఐజిహెచ్. ఇంతకీ ఈయనెవరు తాతయ్య? ఇతను నీకు మావయ్య అవుతాడమ్మా, మన ఇంటల్లుడు ఇల్లరికి. యా, ఇల్లరికం? ఇస్ ఇట్ క్వాలిఫికేషన్? yes, I am house husband like housewife. Some great fellows like me, Tip Sultan, Ashok Chakravarti and Pech Tokala. ఆ ముందోళ్ళేమో గానీ ఈడు మాత్రం పిచ్చి తోకలకి. అవన్నీ నీకు అక్కర్లేదమ్మా. రా. ఈయన తాతయ్య? ఇతను చలపతని నీకు బాబాయ్ అవుతాడమ్మా. ఓ బాబాయ్. అయ్యో సారీ బాబాయ్, కొంచెం లావ్ అయితే ఐడెంటిఫై చేయలేకపోయా. లావా పాడా గంజి పెట్టిన చొక్కా అమ్మా, ఎంపీ చొక్కా. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్? అదే మాసిపోయింది ఒక్క వీడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏంటి, మన పంచాయతీ మెంబర్ కింద కూడా ఓడిపోతేనే. ఇంట్లోనే ఎగస్ పార్టీ ఉంటే ఇంకా మేమేం గెలుస్తాం? ఇవన్నీ నీకు ఎందుకమ్మా నువ్వురా. ఏంటే రమ్మన్నావట? ఏమీ లేదురా, ఈ జున్ను ఇప్పుడు మాకెందుకులేండి మీ అభిమానులు. దశరథరావు గారింటి తీసుకెళ్ళిస్తావని. నేనివ్వడం ఏంటే, పనివాడికి ఇస్తాడు, వెళ్ళి ఇచ్చొస్తాడు కదా. సరే. మీరు ఎలాంటి అమ్మా, మేము చూసుకుంటాం కదా, మేము ఇచ్చొస్తాం. ఒరేయ్, ఇప్పుడు ఆ పికర్ని చూడాలనుకున్నాం కదా, ఈ వంకతో వెళ్ళి చూసొద్దాం. మూర్ఖుడా, ఒక్క ఆడుదానికి ఎర్రబాబెల్లి జున్నిచ్చుటయా? ఏంటో నవ్వుతున్నా? అయ్య బాబు, మేము మళ్ళీ చూసి కాదండి, ఆ లెంక చూసి. అమ్మాయి పూజ, I'm sure I'll have a lot of things more exciting here. అదేంటి బా అమ్మాయి ఎంత తెల్లగా ఉంది. యాదవ, లండన్ వాళ్ళు తెల్లగుంటారు, అందుకే వాళ్ళు తెల్లోళ్ళు అంటారు. ఏమీ తెలీదు. నీ అంత లోక జ్ఞానం లేదుగా. ఏంటి తాతయ్య పిలిచావు? ఎప్పటి నుంచో పగటి వేషగాళ్ళని చూడాలనే దానివి కదమ్మా నువ్వు. అదిగో చూడు. తాతయ్య పొగటి వేషగాళ్ళు కాదు, ఎర్రబాబు ఆడి ఫ్రెండ్స్. ఎర్రబాబు నువ్వా? మరి ఆ బట్టలేమిటి, ఆ చేతిలో క్యారెట్ రా? లండన్ నుంచి మీ మనరాలు వచ్చింది కదా, మా అమ్మ జున్నిచ్చిరామందే. అమ్మా పూజ, మొన్న నువ్వు వచ్చినప్పుడు ఈ ఊరు ప్రెసిడెంట్ అని ఒక అతను నీకు పరిచయం చేశానే, అతని కొడుకమ్మా వీడు. వాళ్ళమ్మ నీకేదో జున్ను పంపిందట, వెళ్ళి తీసుకోమ్మా. ఎక్కడికి వచ్చేస్తుంది. హాయ్. హాయ్. I'm పూజ. హాయ్. హాయ్. రెడ్ బాబు. రెడ్ బాబు? యా, రెడ్ బాబు, ఎడ్ బాబు. చంటి. చంటి, రామ్, రంగడు, బుజి. బజ్జీ? నా బజ్జి, బుజి. బుజ్జి. బుజ్జి. ఆఫ్టర్ అంటే తర్వాత. ఓహో. జున్ను, మై మమ్మీ గివ్, యూ టేక్. మమ్మీ గివ్? యా. అమ్మా పూజ, తాతయ్య? ఈ ఊళ్ళో ఇంగ్లీష్ బాగా మాట్లాడే మగవాడు వీడొక్కడేనమ్మా. ఓ రియలీ? అవునండి, మా వాడు ఇంటర్మీడియట్ 5 సంవత్సరాల నుంచి చదివింగే చదివి. కాదండి బాబు, టీవీలో ఇంగ్లీష్ వార్తల్లో తెగ మాట్లాడతాడు. యా, నౌ ద విలేజ్ టెంపరేచర్ ఇస్ మినిమం 20 degrees, maximum 25 degrees. Today news, that's all. Okay. All you village people who know to speak English so fluently don't know how to close the zip? Yeah. What? Yeah. Really? Really, yeah. Oh,
Are you sure? సూర్య ఏమిటమ్మా నవ్వుతున్నావు? ఏమిటమ్మా నవ్వుతున్నావు? చదువుకున్న వాళ్ళు జిప్పేసుకోరంట. బాబు ముందు ఆ ప్యాంటు చిప్పంటే వేసుకోరా. ఏంటి ఒంటి మీద బట్టలను తాకట్టేస్తున్నావు, సిగ్గులేదు? నాకెందుకురా సిగ్గు? నన్ను ఇలా చూస్తున్నందుకు వీళ్ళకి సిగ్గు ఉండాలి, ఇవన్నీ తీసుకున్నందుకు నీకు సిగ్గు ఉండాలి. ఏడు సేవలు సరేగా ఇందాకటి కౌంట్ సంగతి ఏట్రా? ఇదిగో తీసుకో. అరే ఎరా బాబా, ఏట్రా బులిగడి వయసులో ఉంది. ఇప్పుడు ఎందుకు వస్తాడు అదే బట్టలు తీసుకో. ఒరే ఎరబాబు, నేను నువ్వు ఇచ్చిన జిన్ను చాలా బాగుందని చెప్పిందిరా పూజ. ఏ పూజ? Yeah, it was delicious. నిన్నటి నుంచి తెగ సంపేస్తుందిరా బాబా జున్ను ఎలా తయారు చేస్తారో ఇంగ్లీష్ లో చెప్పమని. నాకేమో జున్ను తింటాం తెలుసు కానీ ఎలా తయారు చేస్తారో తెలీదు. తెలిసినా నీ అంత బాగా మేము ఇంగ్లీష్ లో చెప్పలేం కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. జున్ను ఇంగ్లీష్ లో ఎలా తయారు చేస్తారో చెప్పు చూద్దాం. చెప్పేస్తాననే దాంట్లో తిరుగులేదు. మా ఊర్లో ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఎర్రబాబు. లీవ్ లెటర్ దగ్గర నుంచి పంచాయతీ లెటర్ వరకు అన్ని టగటగా చదువుతారేగలడు. ఉతకడం మాకు తెలుసు, ఇంగ్లీష్ లో మాట్లాడమని సరిపోద్ది. Come on, Yerra Babu. నన్ను చూస్తావేరా, చెప్పరా. తప్పదా? చెప్పరా చెప్పు. జున్ను అండి, జున్ను. జస్ట్ లైక్ కర్డ్. యు నో హౌ మేడ్ కర్డ్? టేక్ సమ్ ప్యూర్ మిల్క్, add some buttermilk. Night sleep, sleep, sleep. Morning become tight. Okay. I know how to make curd, but I want to know about Junnu. పెరుగు గురించి తనకు తెలుసంట, చెప్పక్కర్లేదు. జున్ను గురించి అడుగుతుంది, చెప్పు. ఇప్పుడు పెరుగు గురించి చెప్పావా? సర్లే, ఇప్పుడు జున్ను గురించి చెప్పు. ఎరగై చెప్పాను, చెప్పేయ్. చూడు. చెప్పు. ఫాలో మీ. కూర్చోండి. There is a pregnant buffalo. It delivers. Coming a small buffalo. Correct. You take this buffalo milk. And you take another buffalo milk. Not this buffalo. Another buffalo milk. Okay. There is a stove. It is burning. You put there. Okay. Okay. Then you put after 15 minutes small bello unda. What is bellam? ఇంగ్లీష్ లో చెప్పా. Brown sugar. Brown sugar. Not that brown sugar. Not that. Not that. Bello unda. కిరాణా కొట్లో దొరుకుద్ది అది. అపారకొట్లో దొరికితే. స్వీట్ షుగర్. వీడికి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏడు సార్లు చెప్పా. You put sweet sugar. After 15 minutes, it is burning, boiled. You put some miryalu. What is Miryalu? Miryalu. Small. Black balls. ఓ Black పేపర్ balls? తీసుకుందా? Pepper. కాదు, పేపర్. Pepper. You put some pepper. It is burning. Boiled. After 1 hour. Next 1 hour. It become tight. That is called Junnu. Last day. నిన్న తిన్నావే జున్ను ఇదే. ఏంటి వ్యాన్ వెళ్ళిపోయింది? మరి లేకపోతే మీ ఓడి చేసింది గేదె జున్లా లేదు గేదె పేడలాగా ఉంది పెంటలో ఇంగ్లీష్. ఇక నుంచి అమ్మాయికి మనకి సంబంధం లేదురా. ఈసారి కనబడినా మాట్లాడదు. నా మీద ఒట్టేంట్రా, ఇంకెప్పుడు ఆ అమ్మాయి కనిపించినా మనం మాట్లాడకూడదు. నీ మీద ఉంటారా. Hi. హలో. సారీ. జరిగిందేదో జరిగింది. ఇక నుండి మన ఫ్రెండ్స్. ఏమంటారు? 3 సార్లు సారీ చెప్పింది. ఏయ్, నీ అయ్యా నా మీద ఒట్టేశారా? అవును, నీతో మాట్లాడలేదు. బాగా ఆలోచించండి. నాతో ఫ్రెండ్షిప్ చేశారంటే మీకు చాలా చాలా గిఫ్ట్లు ఇస్తాను. ప్రామిసే. పాపం ఎందుకు ఆ అమ్మాయిని చూస్తుంటే ఆవుతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుందిరా. ఆయన ఎర్రబాబు గారితో తిరిగి బోర్ కొట్టేసిందే. అవునా? అమ్మాయితో స్నేహం చేస్తే చాక్లెట్లు బిస్కెట్లు బోర్డు ఎత్తదరా. అంతే కదరా, ప్యాకెట్ డబ్బులు కూడా ఇస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తారా? నేను ముందు. ఓకే, ఇక నుండి మనం ఫ్రెండ్స్. ఎర్రబాబు, నువ్వెళ్ళి అడుగు. ఏ ఎర్రబాబు, ఎర్రబాబు. ఏంటమ్మా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? అంతొద్దు. నీకంత లేదమ్మా. నీకు ఇంగ్లీష్ రాదన్న సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడేది బట్లర్ ఇంగ్లీష్ అని నీ ఫ్రెండ్స్ తో పాటు ఊరు మొత్తం చెప్పాను అనుకో, నీ పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏమంటావు? నువ్వు ఫ్రెండ్షిప్ చేయమని అంతగా బతిలాడాలంటే? అయినా మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. అరే ఫ్రెండ్షిప్ అంటే అలా దూరంగా ఉండకూడదు.
దగ్గరకు వచ్చి కలిసిపోవాలి రండి. థ్యాంక్స్. గాలి కెరటాల నీడలో సాగే నిండు చెలిమే ఆనందం. వేకో కిల్లలా హాయ్ కిల్ల కిల్లలా స్వరములే పలికే చిలిపి స్నేహమే సంతోషం. స్వార్థాలేలు జగన స్వంతాలేవి లేకున్నా దోస్తీ మించు ఖజానా ఇళ్ళలోనే లేదన్నా. నీవే ఇంక నీలోన చింతే పొందు క్షణాన ఎంతో మంది ఏలన్నా ఒక నేస్తం చాలన్నా. ఏ, అన్నయ్య, ఆగరా నా మాట ఆగమంటుంటే. అబ్బా, త్వరగా. పట్టేశా. తల కంపు కొడుతుందేటి? అమ్మా తలస్నానం అంటే చాలు వద్దే. పారిపోతావు. ఇదిగో మాయా, ఆ, చిత్తూరు నాకు వెళ్ళినప్పుడు వెళ్ళావు, ఏమన్నా డైరెక్షన్ చేసావు లేదా? నేను డైరెక్ట్ చేయడానికి రెడీయేరా, ప్రొడ్యూసర్లు రెడీగా లేరు. యా చిన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా, ఆహా. అందుకని పెద్ద కథ తయారు చేస్తున్నాను, చిరంజీవి గారితో డైరెక్ట్ చేద్దామని. మరి పావరావు తెలియక అడుగుతా, నీకు చిరంజీవి డైరెక్ట్ గా తెలిసేట్రా? బయలుదేడు నాకు తెలియపోటీ, ఆయనకి నేను తెలియదు కానీ. అయినా మెగాస్టార్ అంటే నీకు ఇంట్రెస్ట్ కలిగిందే? ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ అప్పుడే సినిమాలు చూడటం మానేసావరా? ఈ మధ్యలో అన్ని కవర్ చేయడానికి నీకు బ్లూ ఫిల్మ్ తీసుకొచ్చాను. నేను కూడా చూస్తా మాయా. నీకు లైవ్ చూపిస్తాను. రే, నీకేం తెచ్చానో చూడు. ఏ కంపెనీ మాయా? వైజయంతి మూవీస్. ఇదేంటి? పేరున్న కంపెనీ లేను, కన్ఫ్యూజ్ అవ్వకు. ఆహా. ఈ గొలుసు ఎలా ఉందమ్మా? నీకేనా? చాలా బాగుంది. ఎక్కడిది మావయ్య? పూర్ణోదయ కంపెనీ, ఇది పేరున్నదే. అక్కయ్య, ఇది ఎలా ఉంది? వెంకటగిరా గద్వాలా? అంజనా ప్రొడక్షన్స్. ఈ చిరంజీవి కంపెనీ. ఇలాంటి చీరల పేర్లు ఎప్పుడు వినలేదే. ఇది సూపర్ గుడ్. ఏంటి మాయా అన్ని సినిమా కంపెనీల పేర్లు చెబుతున్నావు? రేయ్, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా? అప్పుడేనా? ఇంకా 2 సబ్జెక్టులున్నాయి మావయ్య. అంత మేనమామ పోలిక. బాగా స్టడీ చేస్తే గానీ ఎందులోకి దిగడీడు. దిగడు అది ఇంటర్మీడియట్ పాస్ అవడం, సినిమా డైరెక్టింగ్ చేయడం రెండు జరిగే పని కాదు. నువ్వు చెప్పిన దాంట్లో మొదటిదే కరెక్ట్. నువ్వు ఊరికే మాయా ఆయన మాటలు పట్టించుకోబాకు. పెంచుకోవాల్సింది నువ్వే, నేను కాదు. ఆంటీ రామా, బావా, ఎవరి అమ్మాయి? మన దశరథరావు గారు మనరాలు రా, లండన్ నుంచి వచ్చింది. ఓ, విదేశీయా? ఏంటంటే ఇది సన్బాతా? సన్బాత్ అంటే ఏంట్రా? అది సన్ బాత్ అంటే సన్ను బాత్ మాయా. అక్కయ్య, సన్ బాత్ అంటే వీడు నీకేమవుతాడు? కొడుకు. సన్. నువ్వేం చేస్తున్నా? స్నానం చేస్తున్నాను. బాత్. అది. సన్ బాత్ అంటే అదే. అది కాదు. అదేంటి మాయ నువ్వు నాకు అలా చెప్పావు? అత్తగారు అలా చెప్పింది. బాబా ఈ తలస్నానం ఎవడు కనిపెట్టాడు కానండి, ఆడు నాకు కనపడాలా? అంతర్వేద జాతరలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను ఎదవనే. నీకు విషయం చెప్పనయ్యారా బాబు? మీ ఇంట్లో అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా, ఐ మీన్ ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? నాకు అలా ఉంటే చాలా చాలా ఇష్టం. అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా అలాగే ఉంటుందనుకో. ఏమైనా లండనే, ఇండియానే, ది గ్రేట్ ఇండియా. ఓ పని చేయండి అయితే, ఇండియాలో ఎవడకుండా చూసుకొని పెళ్లి చేసుకోండి. పెళ్ళంటే గుర్తొచ్చింది, మీ అమ్మ నాన్నది ఎర్లీ మ్యారేజా? అంటే చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నారన్నా? ఎందుకు వచ్చిందండి మీకు ఆ డౌట్? ఆహా, వాళ్ళని చూస్తే చాలా చిన్నగా ఉంటారు. వాళ్లకు నువ్వు కొడుకంటే అసలు నమ్మలేకపోతున్నాను. నమ్మొద్దు. వాట్? హాయ్, వాళ్ళు మా అమ్మా నాన్న కదా పూజ, మా బాబాయ్ పిన్ని. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్న పోయారు. అప్పటి నుంచి బాబాయ్ పిన్ని నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఒకవేళ మా అమ్మా నాన్న బతుకున్నా అంత బాగా చూసుకునేవారు కదేమో. నీకు విషయం తెలుసా, నేను ఇప్పటివరకు అనాథననే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. ఈవిడేంటి అలా ఉంది? ఏమండే, నాకే ఫీలింగ్ లేదు, మీకు ఎందుకంటే అంత ఫీలింగ్. అక్కడ మంచి చిత్రం జరుగుతుంది, చూపిస్తారండి. అబ్బా రండే. మీరు ఇంతవరకు ఎప్పుడు చూసిండ్రు? ఎక్కడికేరా బాబు? ఏంటి? నా మాట విను. పర్వాలేదు లేవే. ఎవరైనా చూస్తే బాగోదు మావా. ఏంటే ఒక్కసారి You idiot. అలా కొట్టేమిటి పూజ?
వాళ్ళు ఏదో కాబోయే మొగుడు పెళ్ళాలు, అది వాళ్ళ ఇష్టం, తప్పే. అయినా నీకేంటి ప్రాబ్లం? అసలు మతుండే కొట్టావా? సారీ ఎర్ర బాబు, ఏదో ఎమోషన్లో అలా మిస్బిహేవ్ చేశాను. నీకు విషయం తెలుసా? నేను లండన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, వీరే మా డాడ్ చక్రవర్తి. మా డాడీకి చక్రవర్తి అని పేరు పెట్టినందుకు చాలా ఆనందపడుతుంటారు. పేరుకి తగ్గట్టుగానే తన బిజినెస్లో ఎప్పుడూ ఇంకొకరికంటే ఒక స్టెప్ పైన ఉండాలని అనుకుంటారు. బాగా పట్టుదల. ఏమైనా చెయ్యాలనుకున్నారంటే అది జరిగే వరకు ఊరుకోరు. షీఈ్ మై మామ్ మంజుళ. లండన్లో ఎప్పుడో సెటిల్ అయినా కూడా మన పద్ధతులని మన సాంప్రదాయాల్ని మర్చిపోలేదు. ఈయన పేరు శ్రీ. ఈయన మన తెలుగువారే. ప్రపంచంలో ఉన్న టాప్ 500 కోటీశ్వర్లో ఈయన ఒకరు. శ్రీ గారిని ఒక్కసారైనా కలవాలి, నేను ఆయనంత స్టేజ్కి రావాలని అంటుంటారు మా డాడీ. ఒకరోజు అనుకోకుండా ఆయనే మా ఇంటికొచ్చారు. రావటమే కాకుండా ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. హీ మేడ్ ఎ బ్యూటిఫుల్ ప్రపోజల్. అందుకే మీతో మాట్లాడి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా, అది మీకిష్టమైతేనే. మాట్లాడరే? ఏంటి మీకిష్టం లేదా? అయ్యో, మాకిష్టం లేకపోవటమా? ఇంత మంచి మాట విన్నాక ఆనందంతో మాటలు రావట్లేదు. అప్పుడే ఏమైంది? మన 2 కుటుంబాలు ఏకమవుతున్న ఈ సమయంలో నా బిజినెస్లో మీకు షేర్స్ ఇద్దామనుకుంటున్నాను. పెళ్ళైన మరుక్షణం వీఆర్ ఆల్ బిజినెస్ పార్ట్నర్స్. థ్యాంక్స్ అండి. నా కళ మీ రూపంలో నెరవేరుతుంది. నేను చాలా అదృష్టవంతుడిని. నేను కాదా అదృష్టం తెచ్చింది, మీ డాటర్ తెచ్చింది. ఒక్క చూపులోనే మీ అమ్మాయి మా విక్రమ్కి అంతగా నచ్చిందంటే షీ మస్ట్ బి వెరీ స్పెషల్. మీ పూజేది ఎక్కడ? పూజ హాలిడే టూర్ లో ఉందండి. ఖుషిగా ట్రై చేయి, కొలంబస్ లా ట్రై చేయి, లోకమంతా చెయ్యలేంది ఏదైనా ట్రై చేయి. క్షణం క్షణం సంతోషాన్ని, సుఖాన్నిచ్చు సరదాలన్నీ చెత్త చేరి సొంతమయ్యే మంత్రాన్ని ట్రై చేయి. బైక్ మీద బ్రేక్ ఫాస్ట్ కి స్వర్గమెళ్ళే మార్గం ట్రై చేయి. లంచ్ కోసం అంతరిక్షం అంచుకెళ్ళే బస్సే ట్రై చేయి. ఎంజాయ్ నాకు తెలీదండి. పూజకి ఇలా సడన్ గా పెళ్లి విషయం చెప్తే ఒప్పుకుంటుందా? దానిక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి ఏముంటుందో ఏమో. అదేదో మీరే చెప్పండి. మంజుల, శ్రీగారితో సంబంధం అంటే లండన్ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీ న్యూస్ లాంటిది. ఈ పెళ్లి విషయం చెప్తే మన పూజ సంతోషంగా ఒప్పుకుంటుంది. నువ్వే వరి అవ్వకు, నేను కనిపించేస్తాగా. విక్రమ్ ఇంకా రాలేదేంటి? హాయ్ అంకుల్. హాయ్ విక్రమ్, కమాన్. హౌ ఆర్ యు బాయ్? ఫైన్. షీ ఇస్ మై వైఫ్ మంజుల. నమస్తే. హాయ్ ఆంటీ. ప్లీజ్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నో, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. అంకుల్, స్ట్రైట్ టు ద పాయింట్. నేను పూజతో కలిసి లండన్ చూడాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ విత్ యువర్ పర్మిషన్. విక్రమ్ ఏ విషయమైనా సరే మొహమాటం లేకుండా మాట్లాడతాడు. యు నో విక్రమ్, మా పూజ కూడా అంతే. ఏ విషయమైనా సరే మొహమాటం లేకుండా మాట్లాడుతుంది. హాయ్ డాడ్. ఓ కమ్ ఆన్ డియర్. Hi, Pooja. పూజ, హీ ఇస్ మిస్టర్ విక్రమ్. హాయ్. హాయ్. షీ ఇస్ మై డాటర్ పూజ. పూజ, విక్రమ్ అంటే శ్రీగారి అని చెప్పి చూసావా? ఓ, ఐ నో ద ఫార్చ్యూన్ 500 మ్యాన్. రైట్. సి పూజ, విక్రమ్ మన కోసం యుఎస్ఏ నుంచి వచ్చాడు. తనేమో లండన్ చూడాలనుకుంటున్నాడు. నాకేమో బిజీగా ఉన్నాను, మీటింగ్స్ అవి నో ఉన్నాయి. ప్రాబ్లం డాడ్, ఐఎమ్ ఫ్రీ టుడే. నేను కంపెనీ ఇస్తాను. ఓ మై డియర్. సి విక్రమ్, దట్ ఈస్ మై పూజ. ఆ పూజ లండన్ లో ఉన్న ఆల్ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ అని మన విక్రమ్ చూపించాలి. ఓకే, Yes. డూ ఇట్. చూడు పూజ, నీకు విషయం చెప్పాలి.
నువ్వు నాకు నచ్చావు. Just stop it. What do you mean? What's wrong? Hey, What's wrong? come on. Vikram, just keep your hands away from Let's me get and together. behave yourself. Let's have some fun. Don't touch me. You are behaving like one sex Come on. maniac. Let's Vikram, have will some you? fun together, Pooja. Rascal. What a shameless guy. I just hate his behavior, Mom. Sickening guy. సారీ పూజ, నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. విక్రమ్ అలా బిహేవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అతని గురించి మాట్లాడతాను. ఓకే? ఏ విషయం? అదేనమ్మా, కాబోయే భార్యతోటి అలా ప్రవర్తించొచ్చు అని అడుగుతాను. కాబోయే భార్య ఏంటి? అసలు మీరు ఆ విక్రమ్ మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఓ నీకు అసలు విషయం చెప్పలేదు కదా. మిలినీర్ శ్రీ గారు నేను కొడలుగా చేసుకోవాలనుకున్నాను. మొన్న మన ఇంటికి వచ్చి మరీ అడిగారు. అంటే అన్ని మీ ఇష్టమేనా? అది కాదమ్మా, ఇంత మంచి సంబంధం రావడం నిజంగా నీ అదృష్టం. యూఆర్ లక్కీ గాడ్. నేను లక్కీ గర్ల్ అని మీరు అనుకుంటే సరిపోతుందా? నాకు ఇష్టం ఉందో లేదో మీకు అవసరం లేదా? అది కాదమ్మా, చిన్నప్పటి నుంచి నీ విషయంలో నేను ఏం చేసినా డాడ్ యువర్ సెలక్షన్ ఈస్ గ్రేట్, నీ ఇష్టమే నా ఇష్టం అని కానీ ఈ సంబంధం కూడా అలాగే అంటాం అనుకున్నాను. బట్ డాడ్, నాకు విక్రమ్ బిహేవియర్ నచ్చలేదు. పూజ, డాడీ ఏం చేసినా నీకోసమే కదమ్మా. డాడ్, ఐఎమ్ నాట్ అ కిడ్. మీకు నేను చిన్నపిల్లలా కనిపించొచ్చు, బట్ ఐఎమ్ ఎ మేజర్. నాకు తెలుసు నా లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాడు కావాలో. ఓకే? ఏమండి, దాని చిన్నపిల్లలా మంచులా, ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు తెలిసిందమ్మా. అవును, నువ్వు మేజర్వి. చూసావా, తను ఇంకా నేను చిన్నపిల్ల అనుకుంటున్నాను. సారీ అమ్మా, ఐఎమ్ సారీ. అమ్మా, నువ్వైనా అర్థం చేసుకో. ఐ హేట్ దట్ విక్రమ్. ఎర్ర బాబు, ఈ ప్లేస్ అంటే అంత ఇష్టమా? అవును పూజ, ఒక్కడివే కూర్చున్నావు? మనకు కూడా కుత్త కలపాసన ఉంది. ఈ చెట్టు అన్నా, గోదావరి గట్టు అన్నా ఎర్రబాబు గారికి చాలా ఇష్టం. హే, నీకు విషయం తెలుసా? నీలాగే నాకు లండన్ లో డయానా మెమోరియల్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ ఎంత పనున్నా డయానా బర్త్డేకి కంపల్సరీగా అక్కడికి వెళ్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, రోజు ఇంత బట్టలు వేసుకొని తోలు బొమ్మలా తయారయ్యేది, ఇవాళేంటబ్బా చక్కగా మా ఊరు అమ్మాయిలా బుట్ట బొమ్మలా తయారైందని చూస్తున్నా. ఎర్ర బాబు, ఉత్తిరే పూజ, ఆ రోజు నువ్వు గుళ్ళో వేసుకున్నావే, ఆ కలర్ నీకేం సూట్ అవలా. ఈ కలర్ నీకు బాగా సూట్ అయింది. ఇప్పుడు మా ఊరు అమ్మాయిలా ఉన్నావు. అవును, నీకు విషయం తెలుసా? ఈ ఎర్రబాబు గడికి లంగావణి అంటే చాలా ఇష్టం. ఇవాళ లంగావణి వేసావు ఏంటి కదా? నా బర్త్డే. అలాగా, హ్యాపీ బర్త్డే పూజ. థ్యాంక్ యూ. ఓ బాలే అదివ్వా. ఎందుకు? వాందామని. మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాయించి వెరగొట్టడానికా? నేనివ్వను. బానే వాయిస్తాను. ఒకసారి ఇలా ఇవ్వండి. No. ఒకసారి ఇవ్వండి. సారీ, నో. ఇలా అడిగితే ఎందుకు ఇస్తారు? ఇలా లాక్కుంటే కానీ ఎవరు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో ఇలా కృష్ణ. వాయిస్తాను కదా మీ ఉద్దేశం. వాయించడంలో ఈ ఎర్రబాబు గడి లెక్కలు వేరే ఉంటాయి. చూడండి. పూజ, ఓ పూజ, ఇదిగో అమ్మా నీ వైలిన్. ఏంటి గ్యాప్లో లండన్ వెళ్ళి వచ్చేసా? ఈ అరబాబు గడు వాయితే అంతే.
ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పనా? ఎర్ర బాబు, నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందా అనే కదా మీరు ఆలోచించేది. ఇది మన టాలెంట్ ఏం కాదు, చిన్నప్పుడు మా బుల్లి వెంకటగాడు ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు నేర్పాడు. అదే మనం ఇప్పుడు ఆయించాం. ఇదిగో పైన మొబ్బట్టింది, వెళ్దాం పదా. అబ్బా రండి, ఫాలో మీ. ఏంటిది ఎర్రబాబు, సడన్ గా ఇంత పెద్ద వర్షం? ఇక్కడ నిలబండి, రోహిణి కరెక్టండి, ఎండవాన ఒకే పాలు వస్తాయి. జాగ్రత్త, ఇవన్నీ మన పొలాలే అక్క. హాయ్, ఎంత బాగుందో, సూపర్. అటు వెళ్దామా? నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు, పడతావు. నేనేం పడను. రండి మా. అమ్మ బాబోయ్, నాకు భయం. ఏమి అవ్వదు, రండి. మేం రామ్. రామ్ అంటే రామ్. చూసారా నేను ఎలా వచ్చానో? రండి. నేనే వస్తాను. చూసారా? పడిపోతాం అంటే పూజ, పూజ, అక్కకేమైంది? అదేగా తెలియట్లేదు. పూజ, పూజ, పూజ,
ఏమో తొలిసారి కలిసింది స్నేహం తెలిసింది దాహం అందుకేనేమో ప్రతిసారి తొణికింది ప్రాణం పలికింది గానం నిత్తట్లో నీ రూపమే నిలిచే నా కళ్ళలో పొద్దంతా నీ ధ్యానమే ప్రియా 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 ఇన్నాళ్ళు ఈ అల్లరి లేదులే ముందరా ఈనాడే సరికొత్తగా ఫలించే నీలయా. మళ్ళీ పోయి బావా, మావయ్య గారు లేని ఈ ప్రపంచంలో నేను బతకలేను బావా. ఇలా తెగ తాగేసి నేను కూడా 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో చచ్చిపోతాను బావా. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదో కబుర్లు అవి తాగబాయి. ఈ శత్రులకి ఏం తక్కువ లేవు. నన్ను మాత్రం లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాం. పూజకి ఏ లండన్ కుర్రోడితోనో పెళ్లి జరగపోద్దా, పూజతో పాటు నేను కూడా లండన్ వెళ్ళిపోతానా అనుకున్నాను. నాకు అదృష్టం ఎక్కడుంది? ఛీ, కనీసం ఈ ఎర్రబాబు గడితే లండన్ అయినా బాగుండేది. ఎర్ర బాబా, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా. దీంట్లో అర్థం కావడానికి ఏముంది? మన ఊరు పేషెంట్ గారు అబ్బాయి ఎర్రబాబు, మన పూజ లవ్ చేసేసుకుంటున్నారు. లవ్? ఓ నీకెలా తెలుసు? నా ఒక్కడికే తెలుస్తామేటి, ఊరంతా ఫ్యాక్టరీ సైరన్లాగా వీళ్ళిద్దరి గురించే కూసేస్తున్నారు. గ్రేట్. నిజంగా నా కూతురు ప్రేమించిందా? లవ్ చేయడం ఏంటి, ఆ ఎర్రబాబు గడితో కలిసి అరటి తోటలో చెరుకు తోటలో సెడ తిరిగేస్తా పంటలన్నీ నాశనం చేస్తుంటేనే. బులిబాబు, ఇది నిజంగా గుడ్ న్యూస్ రా. ఇది గుడ్ న్యూసా? ఇంకోటి చెప్తా నేను. వీళ్ళిద్దరూ కలిసి రోజు గోదావరి గట్టు మీద కూర్చుని గట్టు గండెట్టే ఎలా ఉన్నారు. రేయ్, నా కూతురు నాకు సగం రెస్పాన్సిబిలిటీ తగ్గించిందిరా. పూజ కనుక ఆ విషయం ముందు చెప్పుంటే ఈ పాటికి నిస్తార్థం అయిపోయింది. రేయ్, లండన్ లో ఇది వెరీ కామన్ రా. మొహం అలా పెట్టుకో, నవ్వు ఎదవా. ఏంటో ఈ మాత్రం దానికి ఇది పెద్ద బిల్డప్. బాప్ ఏక్ నెంబరీ, బేటీ 10 నెంబరీ. తనే నా సర్వస్వం రా. ఆ అమ్మాయి నవ్వితే నవ్వినట్టుండదు, పువ్వులు పూసినట్టుంటది. ఆ అమ్మాయి నా కళ్ళల్లో కాదు, నా గుండెల్లో ఉంది. తను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేనురా. అంటావు అంతేగా బావా? బామర్ది, నువ్వు ఇంగ్లీషే కాదు బావా, నా మనసులో ఏముందో చదివేశావు. ఇద్దరిది ఒకే వయసు కదా బావా. ప్రేమంటే ఏంటో తెలియని నాకు అమ్మాయి ప్రేమంటే ఏంటో తెలియజేసింది బావా. కానీ నా గుండెల్లో ఉన్న ప్రేమని చెప్పాలంటే భయంగా ఉంది బావా. భయం ఎందుకే? మేము అందరం ఉంది ఎందుకురా? నీకు సాయం చేయడానికేగా. ఎరా నువ్వేం భయపడకరా. ప్రేమని ప్రేమించుకునే వాళ్ళు నేను సావనివ్వను. ఆ అమ్మాయిని లవ్ చేసేలా చేసి వాళ్ళ ఇంటి వాళ్ళు ఒప్పుకోపోతే ఎదిరించే నీ పెళ్లి చేసే బాధ్యత నాది బావా. ఎందుకంటే బామర్ది, మనకు కూడా ఈ మధ్య లవ్ లో టచింగ్స్ ఉన్నాయి కదా. ఎంతకా అమ్మాయి ఎవర్రా? సిగ్గుపడిన సార్లే చెప్పు. ఎవరని చెప్పమంటావు, ఏమని చెప్పమంటావురా? ఆ అమ్మాయి ఆస్తిలోను, అంతస్తులోను, చదువులోను, అందంలోను, రంగులోను, అన్నిట్లో నీకన్నా ఎక్కువ అంటావు. అది కాదు, ఎవరో చెప్పరా. చెప్తా. ఒరేయ్, ఆ అమ్మాయి ఎవరో కాదురా, మరి టెన్షన్ పెట్టకుండా చెప్పరా. లండన్ నుంచి వచ్చిన పూజ. అమ్మాయి లేకపోతే నీ గోదావరిలో దూకి చచ్చిపోతా. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగావరా, మాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు నీకు? అదే బావా, నువ్వు పూజని పేమెత్తున్నావు అని మాకు తెలిసిపోయింది. మాతో చెప్తే తప్పనుకున్నావా? అదేం కాదురా. అరే బా, అన్ని విషయాలు అందరి దగ్గర మాట్లాడుకోలేమురా. కానీ ఆ దేవుడు అన్ని విషయాలు మాట్లాడుకునేందుకు మనకు ఫ్రెండ్స్ ఇచ్చాడు రా. మాయా ఓ మాయా నన్న మాయా ఓ మాయా. హే మదర్, బుజ్జిగడ్డల అమ్మ గురించానా? ఏం పర్లేదు, 4 రోజుల్లో తీసుకెళ్ళిపోమన్నారు. ఒరే, నీకోసం పూజ చెల్లిందిరా. ఎక్కడా? ఇప్పటి వరకు చూసి ఫ్లైట్కి టైం అవుతుందని ఇంతకు ముందే వెళ్ళిందిరా. ఫ్లైట్ టైమా? వెళ్ళటం ఏంటే? ఎన్ను మాట్లాడేది? అవునరా, ఈ రోజు లండన్ వెళ్ళిపోతుందంట. లండన్ వెళ్తా? నా గురించి ఏమని చెప్పిందా? ఏమీ చెప్పలేదురా. ఇది ఇచ్చి వెళ్ళింది. పాపం పిచ్చి పిల్ల, వెళ్ళలేక వెళ్ళింది. అదిగో నానిప్పుడే రేవు దగ్గరికి వెళ్ళి పంపించేస్తున్నారు. అవునరా, ఆ అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోతాంటే నేను కూడా రేవు దాకా వెళ్ళి పంపించొచ్చాను. నిజమా? ఒరే 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 ఎర్రబాబు,
హలో హలో ఎర్రబాబు, నేను పూజని మాట్లాడుతున్నాను. పూజ, నీకు ఈ విషయం అక్కడే చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ ఎర్రబాబు. ఐ లవ్ యూ సో మచ్ ఎర్రబాబు. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. నేను నువ్వు లేకుండా ఉండలేను పూజ. నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ నాకు అంత ధైర్యం రాలేదు. ఈ రోజు ఇండియా వచ్చేస్తున్నాను. ఉంటాను ఎర్రబాబు. మల్లె పూల నువ్వు నవ్వితే వెన్నెలొచ్చి వాలదా, ముద్ద బంతిలా నువ్వు నవ్వితే ఆమనొచ్చి వాలదా, మెరుపు తీగలా నువ్వు నవ్వితే పైన మబ్బులన్నీ ఒక్కసారి కరిగి వనరాదా. చందమామలా నువ్వు నవ్వితే పున్నమొచ్చి వాలదా, పొత్తు పొడుపులా నువ్వు నవ్వితే రే ఎండకాయదా. Please insert the phone card. Please insert the phone card. Please insert the phone card. హలో హాయ్ how are you? Hi. Yeah. 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 Yeah, I am sorry. Yeah. Hey, go. Hey, you go. What do you want? ఐ వాంట్ యూ. You want me? యా. For what? యూ Ah. మీ మ్యూచువల్ అండర్స్టాండ్. ఒక మొగోని వే ఉండి నాతో మ్యూచువల్ అండర్స్టాండ్ ఏంద్రా? లండన్ ఎవరు దొరకలేదు నీకు? హాయ్, మీరు తెలుగురండి? నువ్వు కూడా తెలుగోడివేనా? హాయ్. ఒక తెలుగోడి వే ఉండి ఈ పాడు బుద్ధులేట్రా? పాడు బుద్ధులు ఏంటండి? ఇందాకటికెళ్ళి నా వెనకబడి అడిగేది నేను అడిగేది అవసరం లేదు. విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా పొరపాటు పడుతున్నారండి. ఇద్దరు మగ్గాలం కలిసి ఛీ! ఏమండి, మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? ఎర్రబాబు లంకపల్లి. నేనేదో పాలు మీ ఫోన్ కార్డు ఇస్తే ఫోన్ చేసుకుందామని అడిగితే మీరు ఏదేదో ఆలోచిస్తున్నారు. హాయ్. ఓహ్! అరే సమజ్గానే పరిచయం అయిపోయి వెనకబడి పడుతుంటే నీకు ఫోనే కదా కావాలి. హాయ్. నేను దొరకపోతా. హలో ఎర్రబాబు, హౌ ఆర్ యూ? హాయ్. లండన్ ఎప్పుడు వస్తున్నావు? నేనండి. పూజ నీ కోసం తెగదురు చూస్తున్నాయా? అలాగండి. పొరపాటున వీసా రిజెక్ట్ కాలేదు కదా? రిజెక్ట్ అవటం ఏంటండి? స్టాంపింగ్ అయిపోయిందండి. ఏంటి, స్టాంపింగ్ అయిందా? స్టాంపింగ్ అవటం, టికెట్ దొరకటం, వెంటనే ఫ్లైట్ ఎక్కేయటం వెంటనే సరిపోయాయండి. మా మామయ్యకి తెలిసిన సినిమా గ్రూప్ లండన్ వస్తుంటే వాళ్ళతో కలిసి వచ్చేసానండి. లండన్లో ఉన్నావు? అవునండి. వెరీ గుడ్ ఎర్రబాబు. నిజంగానే నువ్వు విషయం ఉన్నాడు. ఈ సంగతి పూజకి తెలిస్తే ఎగిరి గంతేస్తుందయ్యా. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? లండన్లో అండి. ఆ విషయం నాకు తెలుసయ్యా. ఇంతకీ నువ్వు లండన్లో ఎక్కడున్నావని. అడ్రస్ ఏమండి, ఓ పాల అడ్రస్ చెప్పండి. షో అలా Now we are in dockyard, very near to park, and we are in telephone booth, okay? తెలుగు రాదా? తెలుగు వచ్చన్నా. మరి తెలుగులో ఏడు అన్నా చెప్తా. ఈ పార్క్ దగ్గర ఉన్న చూడు బూత్ గానే ఉన్నాం. డాక్యార్డ్ పక్క పోయింటి. నా అడ్రస్ ఉంది కదా. అడ్రస్ పోయిందంట. ఏంటి, అడ్రస్ పోయిందా? ఒకసారి ఫోన్ ఎర్రబాబుకి. గట్లే ఇక మాట్లాడు. ఎర్రబాబు, ఒక చిన్న గేమ్ ఆడుకుందామా? హాయ్. ముందే చెప్పకుండా పూజ నీ దగ్గరికి తీసుకొచ్చి సర్ప్రైజ్ గా నేను చూపిస్తే ఎలా ఉంటుందంటావు? పూజ చాలా ఆనందపడుద్దండి. అందుకే నువ్వు అక్కడే ఉండు, పూజ నీ దగ్గరికి తీసుకొస్తాను. అలాగేనండి.
బాస్ లేవు ఓరేని ఏంది వాయరా బాబు నల్లు కూకున్నావు అరే ఆ ఫోన్ నెంబర్ బట్టి అడ్రస్ కొనుక్కోమని మామూలు పంపించిన నువ్వేం ఫిక్ర్ చెక్దా 2 పిక్లేదా నాకు అలవాట్లేదండి. అలవాటు ఏంది వా ఈ లండన్ సరికి వస్తావుదా వద్దండి. నువ్వు రమ్మా అరే కూకోవా వద్దండి, నా మాట ఏనండి సార్. అదే అలవాటు అయితే సరే బాలుడు వద్దండి, నాకు అలవాట్లేదండి. అరే కదేంద్వా రేపు పెళ్ళైనక అలవాటు లేదు ఫస్ట్ టైం మానేస్తావా గీది కూడా అంతనే వద్దండి. కొద్ది తాగవా వద్దులేండి. అరే గిద్ద తాగవా అంటే కాసేపట్ల సరి పెరుగుద్ది. ఇప్పుడు నువ్వు మంద తాగలేదనుకో పొద్దుగాల ఈ సలికి నువ్వు లేవలేవు పూజను చూడలేవు. మీకోసం నేను కొంచెం తాగుతా. కూతం తాగు తాగు కొంచెం ఆ గ్లాసులో పోసుకొని మళ్ళీ తర్వాత ఎక్కువ తాగమని. చీచిన ఎందుకంటే బలుడు గ్లాసులో పోసుకో గ్లాసులో పోసుకొని గ్లాస్ గ్లాస్ ఇదేంటి మొత్తం బాటిల్ బాటిల్ మొత్తం తాగుతున్నట్టరా కూతంత తాగుతా అని ఫుల్ బాటిల్ లేపినావు అంటే నువ్వు తాగుడు మొదలు పెడితే పీపాలు పీపాలు కావాలి. ఏం చేయమంటారు? బాధ ఆ బాధతో గుండె బరువు అయింది. ఆ బరువు ఫుల్ బాటిల్తో సమానమైంది బే. బాధపడకూడదేరా బాబు. కొట్టకుండా కిస్ పెట్టుకుంటారా బాబు? పోయి దొరక నేను బాధపడుతుంటే బాధపడద్దంట. బాధపడాలి బాధపడుతూ కూర్చుంటే పూజ ఎలా దొరుకుద్దమ్మా? దొరకదు. మళ్ళీ కొడుతుంది నా పూజ దక్కదంటావురా? ఎవ కొట్టులు కొడుతున్నా నడపాటుకొని తూచా ఇందాకటి నుంచి నేను నిన్ను కొడుతున్నానా? తెలియట్లేదా ఎర్ర బాబు నువ్వు నన్ను కొడుతున్నావు, నేనే నీకు హెల్ప్ చేసేదని చెప్పాలా? చెప్పాలి చెప్పాలి. ఎర్ర బాబు నేనే నీకు హెల్ప్ చేస్తున్నా. ఆ మొక్క నేను కొట్టక ముందు చెప్పాలి బాబు. పల్ల 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 చెప్పలు వాయి కొడుతున్నాడు. ఎవరది? Hello, Miss Grace. Hi. This is Chakravarti's address. Okay. Bye. Thank you. My God, heavy boozers. పూజ అంటాడేంటాడు? ఫోన్ చేస్తే తీయరు, ఇంటికి తాళం వేసి పెడతారు. నువ్వు వచ్చి వాళ్ళకి ఇష్టం ఉందా లేదా? అలా అంటారేంటండి? లేకుంటే ఏందివా ఫోన్ చేసిన తర్వాత ఇంతవరకు రాకుండా ఇగో నువ్వు పని చేయి, నువ్వు వెయిట్ చేయి, నేను పోవాలి, అర్జెంట్ పని ఉంది. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తారండి? అరే రేపు డయానా బర్త్డే బొకేలు ఆర్డర్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఎంత పనున్నా డయానా బర్త్డేకి కంపల్సరీగా అక్కడికి వెళ్తా. హాయ్, ఏమన్నారండి? రేపు డయానా బర్త్డే బొకేలు ఆర్డర్ ఉన్నాయి అన్న. నా పూజ దొరికేసిందండి. ఎందువా ఏడుది పగటి కళ్ళు కంటున్నాయింది? అది కాదండి, ప్రతి సంవత్సరం డయానా బర్త్డేకి మా పూజ అక్కడికి వస్తుందండి. రేపు నన్ను అక్కడ తీసుకెళ్ళండి. ఓ ఇడికెళ్ళాలి 4 గంటల జర్నీ ఉంటది, నీతో వస్తే ఫుడ్ ఉండదు. హాయ్, మీ ఫుడ్ సంగతి నాకు వదిలేండి. మా పూజ వాళ్ళ నాన్న కనపడగానే ఆయనతో చెప్పి మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానండి. పర్మనెంట్ జాబ్ వస్తుందా? పర్మనెంట్ జాబ్ అండి. అయితే ఖచ్చితంగా తోలుకుపోతా. ఆ అడ్రస్ నాకు తెలియదు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అడిగి తోలుకుపోతుందా అంటావా? తప్పకుండా వస్తండి. పూజ 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 సారీ అండి. ఐ ప్లే Play? Oh yeah, you can. ఎరుపబోచాడు ఎరుపబోచాడు. Thank you. From whom did you learn this tune? An Indian played it? Where is he? He was here all this while, maybe gone, I don't know. Mami చెప్పానా? ఏంటి? ఎర్ర బాబు లండన్ వచ్చాడు. చుక్కల్లారా దిక్కుల్లారా
సీతాకోక రెక్కల్లారా నన్నే చేరా నా వాడొచ్చే నేడే గువ్వల్లారా దివ్వెల్లారా స్వర్గంలోని దేవుళ్ళారా నన్నే చేరా నా నీడొచ్చే నేడే చిన్న గీతల్లే నాలో ఉన్న ప్రేమే భగవద్గీతల్లే మారింది నాడే చిన్న పాపల్లే నాలో ఉన్న ప్రేమే విశ్వరూపాలే చూపింది నాడే Come fast, Dad. పూజా 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 ఆహా భలే రంగులు రంగులుగా ఉంది మామ ఎవరిది ఇది మా ప్రొడ్యూసర్ గారిది. ఏయ్, రా వస్తున్నా గంత తొందర అయితే ఎట్లా తీసుకో. ఫిగర్ మాట్లాడు నీకో మంచి బూమ్ బూమ్ పటాస్ ఏర్పాటు చేస్తాను నోరు. రంగసాని బావి కాడ రావి చెట్టు నీడ కింద మావో మావా ఈదబోతే ఈత ముళ్ళు లోతు గుచ్చుకుంది బావో బావా ఏమి చెయ్యనయ్యో రామా గుండెలోన పొంగుతుంది ప్రేమ ప్రేమ ఎంతకీ నీదే ఊరే సిలకమ్మ నాదా నా ఊరు సొంతూరు గుంటూరు నా చారి అంటారు నా పేరు మొత్తానికి ఏమాల వ్యక్తి వెళ్ళిపోతున్నావురా పూజ కోసమే కదరా మళ్ళీ వచ్చేస్తాగా బాబు ట్వంటీ చెప్పండి అసలు చాయ్ అరే తమ్ముళ్ళు మంచిగా షాయి చదువుతుర్రా ఏం తమ్మి మంచిగున్నారా అరే చాయ్ నాదురా ఎర బాబు ట్వంటీ తీసురామా అన్న మళ్ళీ చాయ్ చెప్పిండు ఇది నాకురా. ఏంట్రా ఇది ఏంటండి ఇది సరదాకి కేంద్ర రుమాల్ స్టైలా? తీసుకోరా వద్దండి అన్న కోపం వస్తుంది అవురా ఏమిలా కొడతావా కొడతావా పొదరా ఏంట్రా సంతకం పెట్టమంటే కళ్ళెర చేస్తావరా నువ్వు ఆ? పెట్టు నేను పెట్టను పెట్రా చూసావుగా పోలీస్ తడాక అంటే ఏమిటో నీ చేత ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసురా యాండే ఈ ఫోన్తో మా ఊరు ఫోన్ చేయొచ్చండి చేసుకోయారా బాబు? 10, 11, 12 హలో లంకపల్లి పంచాయతీ ఆఫీస్ అండి ఒరే సతీష్ నేను ఎర్రబాబుని రా లండన్ నుంచి. అరే ఎర్రబాబు నువ్వా ఓ పని చేయాలరా ఏంట్రా ఇప్పుడు చలపతి గడు ఉన్నాడు కదా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్యకి లండన్ లో ఇక్కడ ఏ నంబర్ లో ఫోన్ చేస్తున్నాడో ఎక్స్చేంజ్ లో మన సర్టిగా ఉంటాడు ఆయనకి అనుకో. అలాగే కనుక్కున్నారా నెంబర్లు ఏమో తెలిసినాయా? తెలిసారా రాసుకో దొరికినాయా? రాసుకో. ఇంకో నంబర్ ఉంది రాసుకోరా ఇంకోటి ఉందా? ఒకటేమో ఏంటిది
ఇంకోటి ఇంకోటి సెల్ నెంబరు. ఒరే చక్రవర్తి ఫినిష్ రా. సూపర్ ఐడియా వచ్చిందరా బాబు. ఈ ఆధారంతో మీ మామను కబడ్డీ ఆడుకోవచ్చు. ఎర్రబాబు ఎర్రబాబు పూజ ఎక్కడా? పూజ ఎక్కడా? పూజ పూజ ఎర్ర బాబు పూజ 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 ఎర్ర బాబు ఎర్ర బాబు హలో. ఎందుకు పూజని నన్ను కలవనేయట్లేదు? అవునరా, కావాలనే కలనివ్వట్లేదు. అవును రే, లండన్ వచ్చి నా కూతురిని తీసుకెళ్ళరా అంటే ఎగేసుకొచ్చాడువే. షాక్ తినావా? రేయ్, పూజతో మాట్లాడటమే నీ జీవితంలో పెద్ద అచీవ్మెంట్ రా. నా కూతురి కాలికోటుకు కూడా సరిపో నువ్వు నా కూతురితో చచ్చా. రేయ్, మర్యాదగా ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, లేకపోతే లేకపోతే చంపుతావా? ఇంకా నువ్వు ఉండేది 4 రోజులు. ఈ 4 రోజులు నేను సైలెంట్ గా ఊరుకున్నాను అనుకో, ఆ తర్వాత నువ్వే చచ్చినట్టు ఇండియా వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేదనుకో, పోలీసులే నీ మక్కలిరదని ఇండియా పంపుతారు. నేను అన్నిటికీ తెగించే వచ్చా, అయినా నీతో నాకు మాటలేంటి? రేయ్, నిన్ను ఇండియా పంపించడాకే నీ దగ్గర ఉన్న వీక్ పాయింట్స్ ఏంటో నాకు తెలుసురా. ఎలా పంపిస్తానో చూడు. అట్లీస్ట్ ఫోన్ అయినా చేయలేదు. ఆ షూటింగ్ దగ్గర వెళ్తానంటే మీరు తెలుసుకుంటానంటున్నారు. చెప్పాను కదమ్మా, నేను ఆ పనిలోనే ఉన్నాను. అవునమ్మా, ఎర్రబాబుని ఇండియా పంపించే పని మీద ఉన్నారు. వాట్? తిండి మీద ధ్యాస తప్ప ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఏదో ఓకే, అన్నీ అరేంజ్ చేశానమ్మా. తను ఎక్కడున్నాడో తెలియగానే వెంటనే ఫోన్ వస్తామా. డెఫినెట్లీ ఎర్రబాబు అయి ఉంటాడు. హలో, మర్యాదగా ఫోన్ పూజకి విక్రమ్ నిన్నే అడుగుతున్నాడు. లేవని చెప్పి వాడికి ఫుల్గా డోస్ ఇస్తాను. పూజని కలవాలి. ఏంట్రా నువ్వు పూజని కలిసేది? నువ్వు ఉండేది ఇంకా 2 రోజులు. ఈ 2 రోజులు నేను సైలెంట్ గా ఉండి నిన్ను నా కూతురు నుంచి అవాయిడ్ చేశాననుకో, పోలీసులు నిన్ను ఇండియా పంపిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఎర్రబాబు గారు ఇండియా అంటూ వెళ్తే నీ కూతురు పూజతోనే వెళ్తాడు. ఎక్కువ మాట్లాడేమంటే నాలుగు కట్ చేస్తాను రాస్కల్. పెట్టే ఫోన్. ఆ విక్రమ్ గడే యాదవ్కి ఫుల్గా డోస్ ఇచ్చాను, అదిరిపోయాడు అంతే. ఆడికి నువ్వు ఇచ్చావా, నీకు ఆడిచ్చాడా? మూసుకొని తిను బావా. మళ్ళీ విక్రమ్ గడే ఉంటాడో, ఈసారి నేను ఇస్తాను చూడు ఆడికి. ఎరా, మేమేమన్నా పెద్ద ఎదవలు అనుకుంటున్నావా? నీలాగా పూజకి ఇష్టం లేకపోయినా ఫోన్ చేస్తున్నావు. అవును రే, మీ బాబు పెద్ద మిలియనేర్ అంటే ఇక్కడ. నేను జస్ట్ టాప్ ప్యాక్ గెత్తే చాలరా, మీ బాబు కంటే పెద్ద మిలియనేర్ని. మీ ఇద్దరు చేత శివతాండవం ఏం చేస్తాను రే. రై ఇడియట్, ఎవరనుకుని మాట్లాడుతున్నావురా? నేను శ్రీని. ఎలా ఇచ్చాను బావా? కాకపోతే ఆడు విక్రమ్ కాదంటే ఎవడో శ్రీ అంట. మన దెబ్బకి అడ్లు పెట్టి తెలుసా, 20 తీసేసాం. బాగానే ఇచ్చావు, ఇటు నేను కూడా ఇస్తాను. ఇచ్చా బోర్ర తక్కువ. అవునారా బుల్లిబాబు, బాగున్నారా? నాకేంట్రా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఐ థింక్ ఈస్ మిస్టర్ బుల్లిబాబు. యా, నైస్ టు మీట్ యు. ఐ యామ్ క్రిస్ ఫ్రమ్ ఇండియా. ఓకే, నేను ఇంకా ఆఫ్రికా అనుకున్నాను. నో, ఖైరతాబాద్. అక్కడ కూడా ఖైరతాబాద్ ఉందా? యా. ఏడ్చేవలేరా, ఇంకేంట్రా ఇసేసాలు? నీ దెబ్బకి మా బావగాడి ఫీజు కట్ట. నేను ఉన్నపలంగా తీసుకొచ్చామన్నాడు. పద. పూజ ఎలా ఉందిరా? ఒరే, పూజ అంటే గుర్తొచ్చిందిరా. రోజు నీ గురించే తలుసుకుంటా బాధపడుతుంది పాపం. మా బావే నిన్ను తన కలవనివ్వకుండా చేస్తున్నాడని దాన్ని తెలీదు. పర్లేదులేరా, పద. సరే పద. మీరు కూడా రండి. నేను ఎందుకు లేరు బాబు, నువ్వు వెళ్ళి పూజని. బావా, మన ఎర్రబాబు వచ్చాడు బావా. బుల్లిబాబు, పూజ ఎక్కడరా?
ఇక నుంచి పూజ అనే మాట నీ నోట్లోంచి రాకుండా ఉండడానికి నీకెంత కావాలి? పూజను మర్చిపోవడానికి ఏం కావాలి? నీ ప్రాణాలు కావాలి. రేయ్ ఏయ్! ఏ కాలిందా? మాకు కాల్దా? అసలు అంత ఇష్టం లేనాడు మా బాబాయ్ని పిన్ని నమ్మించి ఊరి నుంచి నన్ను ఎందుకు పిలిపించావు? అవునరా, కావాలని పిలిపించాను. ఇక్కడ పూజకి కోటీశ్వరుడు సంబంధం రెడీగా ఉంటే వాళ్ళని కాదని నిన్నెలాలను చూసుకుంటా అనుకున్నావు. అసలు నీ వెనకాల ఏముందనరా? అంటే లండన్ రమ్మనగానే ఊపుకుంటూ వచ్చేయడమే. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? అరే అసలు ఏ అర్హతుందనరా నా కూతురు నీకు ఇవ్వాలి? నీ కూతురు ఆడదే, నేను మగాణ్ణి. అది సాలదా అర్హత? అన్నిటిని మించి పూజ నా ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాను. ఏంట్రా ప్రాణం? 20 సంవత్సరాలు కళ్ళలో పెట్టుకుని చూసుకుని నేనెక్కువ, 20 రోజులు ప్రేమించి నువ్వెక్కువ? అదే నేను అడుగుతున్నాను. 20 ఏళ్ళు పెంచి నువ్వెక్కువ, మిగిలిన 80 ఏళ్ళు గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకున్న నేనెక్కువ. ఏంట్రా ప్రేమ ప్రేమ అని వాగుతావు? నా కూతురికి ఆకలితే ప్రేమను పెడతావా? ఏ నువ్వు డబ్బు పెడతావా? ఈ ఎర్రబాబు గారికి ప్రేమించడం తెలిసినట్టే పెళ్ళాన్ని ఎలా పోషించుకోవాలో కూడా బాగా తెలుసు. ఏంటి చించుకుంటున్నావు? నువ్వు అరిసినా బెదిరించినా పూజ లేకుండా ఎర్రబాబు లండన్ నుంచి లాక్కపల్లి వెళ్ళడం. బావా బావా ఏంటి బావా ఇది? నువ్వు చెప్పిందేంటి చేసేదేంటి? జాన్ take him away. వదలండ్రా. ఏరా ప్రేమ ప్రేమ నేర్చావు? 4 కరెన్సీ కట్లు పడేస్తే నా కాలు కింద పడి నలిగిపోతుందిరా నీ ప్రేమ. లే ఇప్పుడు లేచి పూజను తీసుకెళ్ళు. చెయ్యి పడిందో? Come on! ఇదేరా గోదావరి దప్పంటే కొట్టు! కొట్టు!
పూజ నీకిదే నా సవాల్. ఇంకా గంటన్నర లండన్ లో ఉంటా. నీకు దమ్ముంటే నీ లండన్ మొత్తం తెచ్చుకో. నీ లండన్ మొత్తం ఒక ఎత్తు, నేను నా ప్రేమ ఒక ఎత్తు. ఛాలెంజ్. చూడు చక్రవర్తి, డబ్బుకి చరిత్ర లేదు, ప్రేమ లేకుండా చరిత్రే లేదు. ఆహా, నేను తలుచుకుంటే ఇప్పుడు నేనేమైనా చేయగలను. అలా చేస్తే నీకు నాకు తేడా ఉండదు. చూడు, పూజలు లండన్ నుంచి ఇండియా తీసుకెళ్లకుండా ఎవడూ ఆపలేడు. ఏయ్, డబ్బుతో మనుషుల్ని కొనగలవేమో, మనసుల్ని కొనలేవు. రే, మనుషుల గురించి మనసుల గురించి మృగానికి చెప్తావేంట్రా? పద రా పూజ. పూజ ఇప్పటికైనా మనిషిలా మారడానికి ప్రయత్నించు. గో.